ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర పులిహోర అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీ కూడా అయిపోతుందండి. ఐ హోప్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మనం రైస్ తీసుకొని చల్లార్చుకోవాలండి. ఇది చల్లారేలోపు కొంచెం గోంగూర తీసుకోవాలండి. మనకు కావాల్సింది నేనైతే ఒక కట్ట తీసుకున్నానండి గోంగూర. దాన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెంసేపు ఫ్రై అవ్వాలండి. అవి ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి. గోంగూర అలా కలుపుతూనే ఉండాలండి. ఫ్రై అవుతుంది కదండి, చూడండి డిఫరెన్స్. మంచి ఫ్రై అయిపోయాలండి. మొత్తం ఫ్రై అయితే వాసన పోద్ది, పచ్చి వాసన రాదు. దీన్ని మనం చల్లార్చుకొని మిక్సీ వేసుకోవాలండి. చల్లారాక మిక్సీ వేసుకొని చూడండి, నేను గ్రైండ్ పెట్టి చూపిస్తున్నాను. అది మనం పోపు పెట్టేటప్పుడు వేసుకోవచ్చండి. దానికి పోపు కావాల్సినవండి పోపులండి: కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పోపు దినుసులు అన్నీ కావాలండి. ఆయిల్ వేసుకొని నేను హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్నానండి. చెక్ చేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు చాలా టేస్ట్ బాగుంటుందండి పల్లీలు వేయడం వల్ల. దీనికి పులిపేం అవసరం లేదండి, ఆ గోంగూర పులిపే చాలండి. పల్లీలు మంచి ఫ్రై అవ్వాలండి. మనం చక్కగా తినేటప్పుడు కరకరలాడుతూ బాగా తగులుతుందండి. పోపే మెయిన్ అండి. నేను చూపించాను కదండి, ఆ పోపులన్నీ ఇప్పుడు యాడ్ చేసుకున్నానండి. పోపు చాలా మంచి ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు చూడండి డిఫరెన్స్, ఎంత మంచి పోపు ఫ్రై అయిపోయిందండి. గోంగూర మిక్సీలో వేసుకుంది, అది యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను కలుపుతూ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు, దీనికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. మనం రైస్ క్వాంటిటీ చూసి ఉప్పు యాడ్ చేసుకోవాలండి. మనకు దగ్గర పడుతుంది, అయిపోయింది అనేటప్పుడు మనం దాంట్లో చూడండి దగ్గర అయిపోయిందండి. వేయిపోయిందండి, పోపు అయితే వేయిపోయింది, దగ్గర అయిపోయింది. మనం ఇక్కడ రైస్ యాడ్ చేసుకోవడమేనండి. రైస్ యాడ్ చేస్తున్నానండి. రైస్ మంచి కలిసేటట్లు కలుపుకోవాలండి. చూడండి, నేను మంచిగా కలుపుకుంటున్నాను. రైస్ చక్కగా కలుపుకోవాలండి. ఓకే, రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకోవడమే. 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చాలా ఈజీ రెసిపీ అండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. చాలా ఈజీగా క్విక్గా ట్రై చేయొచ్చండి. చాలా వేగంగా కూడా అవుతుందండి. పుల్లగా కమ్మగా ఉండే గోంగూర రెసిపీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.